హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. టీజీ లాసెట్ యాజ్ వెల్ యాజ్ పీజీ ఎల్సెట్ 2025 అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇందులో మీరు ఎవ్రీథింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్కి సంబంధించి, ఎలిజిబిలిటీకి సంబంధించి వగైరా డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం చెప్పుకుందాము. ఎక్కడ కూడా మీ టైం వేస్ట్ చేయకుండా చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో మనం 3 ట్యాబ్స్ని చూడొచ్చు. ఇన్ఫర్మేషన్లో మనకి అప్లై చేసుకునే ముందు మనం చదవాల్సిన ఇన్ఫర్మేషన్, తప్పనిసరిగా చదవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇదంతా మనం చదవాలి. ఆన్లైన్ అప్లికేషన్లో మనం యాక్చువల్గా అప్లై చేసుకోవచ్చు. అందులో స్టెప్ 1, స్టెప్ 2 ఉంటాయి. తర్వాత ఇందులో మనకి డేట్ అండ్ టైము, రిజిస్ట్రేషన్ ఫీ గురించి ఇచ్చారు. ఇది లాసెట్కి అయితే ఓసీ అండ్ బీసీస్కి 900 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 600 రూపాయలుగా ఉంది. ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండి. ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ప్రతి సంవత్సరం టీఎస్ లాసెట్ని ఇప్పుడు దాన్ని టీజీ లాసెట్గా మార్చారు. మనకి అలవాట్లో పొరపాటు అన్నట్టు గత 5 సంవత్సరాల నుంచి టీఎస్ లాసెట్ అని పలికి టీజీ లాసెట్కి ఒకసారి మారడం కొద్దిగా కష్టమైందనే చెప్పాలి. బట్ ఎనీహౌ, టీజీ లాసెట్ ఎగ్జామ్ ప్రతి ఏటా ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఈసారి కూడా ఆ బాధ్యతలు ఉస్మానియా యూనివర్సిటీకే తెలంగాణ గవర్నమెంట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అప్పచెప్పింది. ఎలిజిబిలిటీ చూసుకుంటే 3 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్స్ చేయాలనుకున్న వారు 10+2+3 ప్యాటర్న్లో మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకోవాలి. మీరు ఎస్సీ ఎస్టీ అయితే మినిమం 40%, ఓబీసీ అయితే 42%, జనరల్ అయితే 45% కలిగి ఉండాలి. సింగిల్ సిట్టింగ్లో ఎటువంటి 3 ఇయర్స్ స్టడీ లేకుండా మీరు మీ యొక్క డిగ్రీని ఫినిష్ చేసుకుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. యాజ్ వెల్ యాజ్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు మీ యొక్క డిగ్రీని వితౌట్ బేసిక్ క్వాలిఫికేషన్, అంటే ఇంటర్ చదవకుండా 10th తర్వాత డైరెక్ట్ డిగ్రీకి జంప్ చేసి చదివినా కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్. పాలిటెక్నిక్ డిప్లొమాని మనం ఇంటర్మీడియట్గా కన్సిడర్ చేయొచ్చు +2గా. అయితే గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు అని చాలామంది అడిగారు. ఎస్, అప్లై చేయొచ్చు. ఆ పాయింట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత 5 ఇయర్ ఎల్ఎల్బి చేయాలనుకునేవారు 10+2 ప్యాటర్న్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఈక్వివాలెంట్ కంప్లీట్ చేసి ఉండాలి. సేమ్ మీకు కూడా ఎస్సీ ఎస్టీ 40%, ఓబీసీ 42% అండ్ జనరల్ కేటగిరీ 45% స్కోర్ చేసి ఉండాలి మీ యొక్క ఇంటర్ ఎగ్జామ్స్లో. అయితే ఇక్కడ 44.5%ని 45% గాను, 39.5%ని 40 గాను, 41.5%ని 42 గాను ట్రీట్ చేస్తారు ఫర్ బోత్ 5 ఇయర్ అండ్ 3 ఇయర్ ఎల్ఎల్బి కోర్స్. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ పాలిటెక్నిక్ డిప్లొమా స్టూడెంట్స్ కూడా 5 ఇయర్ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాట్లాడితే ఎగ్జామ్ మొత్తం 120 ప్రశ్నలకు ఉంటుంది. 42 మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయినట్టు, అంటే 35% ఇస్ ద క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్కి ఎటువంటి క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ లేదు. అంటే వాళ్ళకి 42 కంటే తక్కువ వచ్చినా కూడా దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్స్. 0 మార్కులు వచ్చినా కూడా దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్స్. బట్ వెయిట్, జస్ట్ పాస్ అయినంత మాత్రాన మీకు సీట్ రాదు. ఎందుకంటే కాంపిటీషన్ చాలా బీభత్సంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో అది ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది. వేల సంఖ్యలో విద్యార్థులు యొక్క ఎగ్జామ్ రాస్తున్నారు. అందులో కొద్ది మంది మాత్రమే అడ్మిషన్ పొందుతున్నారు. అందులో నచ్చిన కాలేజీలో, నచ్చిన యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసేవారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపరేషన్ని ఎప్పటికప్పుడు బూస్ట్ చేస్తూ ఉండండి. మన యొక్క ఛానల్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ స్టార్ట్ చేశాము, లాసెట్ సక్సెస్ సిరీస్ స్టార్ట్ చేశాము. అవన్నీ ఒకసారి చూడండి. అవన్నీ కూడా మీ అందరికీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటివి. వాటి వాల్యూ మీకు ఇప్పుడు తెలియదు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ లాసెట్ ఎగ్జామ్, వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఎగ్జామ్ హాల్, యూ విల్ రిగ్రెట్. సో అట్లా రిగ్రెషన్ ఉండకుండా ఉండాలంటే తప్పకుండా నేను అప్లోడ్ చేసేటువంటి టిప్స్ అండ్ సజెషన్స్ని ఫాలో అవ్వండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ స్టార్ట్ చేశాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు రియల్లీ హెల్ప్ బికాస్ ఐ హ్యావ్ సీన్ మెనీ గుడ్ రివ్యూస్ ఆన్ దోస్. దట్స్ వై ఐఎమ్ సజెస్టింగ్. మియర్లీ క్వాలిఫైయింగ్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ డస్ నాట్ ఎంటైటిల్ ఎ క్యాండిడేట్ టు హ్యావ్ బీన్ అడ్మిటెడ్. ఇక్కడ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోదు.
యెస్. తరువాత అడ్మిషన్‌కి మీరు అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించి మనం లేటర్ స్టేజ్‌లో మాట్లాడదాం. ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు. 60 ఏళ్ళు దాటిన వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు. 100 సంవత్సరాల వ్యక్తి కూడా చేసుకోవచ్చు. అయితే ఒక్కరు ఒకటే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ 2 అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తే మొత్తానికే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. లేదా ఒక అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి ఇంకొకటి రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఆ రిజెక్ట్ చేసిన అప్లికేషన్ ఫీజు మళ్ళీ మీకు ఇవ్వరు. కాబట్టి జాగ్రత్తగా మీరు 3 ఇయర్ ఎల్ఎల్బీ అయితే 3 ఇయర్ ఎల్ఎల్బీ ఆడ కాన్షియస్‌గా చూస్ చేసుకోవాలి. 3 ఇయర్ ఎల్ఎల్బీ బదులు 5 ఇయర్ ఎల్ఎల్బీ పెట్టి, 5 ఇయర్ ఎల్ఎల్బీ బదులు 3 ఇయర్ ఎల్ఎల్బీ పెట్టి చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కన్‌ఫ్యూజన్‌కి గురయ్యారు. తర్వాత ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి మీకు ముందే చెప్తున్నాను కాబట్టి అట్‌లీస్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు చేసుకుంటే ఎలాగో చూస్ చేసుకోండి. ఒకవేళ ఆన్‌లైన్ సెంటర్‌లో చేస్తే వాడిని అడిగి మరి మీరు చూడండి. కన్ఫర్మ్ చేసుకున్నాకే అప్లికేషన్‌ని సబ్మిట్ కొట్టండి. అదర్‌వైజ్ ఇట్ విల్ బి ఎ రిస్కీ థింగ్. Then this is the eligibility criteria in a table form. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి అప్లికేషన్స్ అనేవి మార్చ్ 1 నుంచి స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. ఇప్పుడు అప్లికేషన్ విండో ఓపెన్ ఉంది. మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ అప్లై చేసి నాకు పంపిస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా సాల్వ్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ వితౌట్ లేట్ ఫీ అప్లై చేసుకోవాలంటే మీకు ఏప్రిల్ 15th వరకు టైం ఇచ్చారు. తర్వాత మీరు అప్లై చేసుకోవాలంటే 500 రూపీస్, 1000 రూపీస్ ఇలా డేట్స్ని బట్టి మీ యొక్క లేట్ ఫీ అనేది పెరుగుతుంది. కాబట్టి లేట్ ఫీ వరకు వెళ్ళకండి. మీరు ముందు అప్లై చేయడం వల్ల మీకు కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ముందు ఏ సెంటర్ ప్రిఫరెన్స్గా పెట్టుకుంటారో ఆ సెంటర్లోనే మీకు ఎగ్జామ్ సెంటర్ పడే అవకాశం ఉంటుంది. లాస్ట్ మినిట్లో అప్లై చేసుకుంటే మీరు చూస్ చేసుకున్నటువంటి ఎగ్జామ్ సెంటర్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మీకు సెకండ్ ఆర్ థర్డ్ ప్రిఫరెన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ డేట్ అండ్ టైం చూసుకుంటే ఎగ్జామ్ అనేది మనకి జూన్ 6th రోజు ముందే చెప్పుకున్నట్లుగా ఫ్రైడే రోజు ఉంటుంది. లాస్ట్ ఎట్ 3YDC 2 షిఫ్టుల్లో ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఫస్ట్ షిఫ్ట్ 1, 12:30 నుంచి 2 PM వరకు షిఫ్ట్ 2 ఉంటుంది. 2 షిఫ్ట్లకి 2 వేరువేరు క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. టీజీ లాసెట్ ఎల్ఎల్బి 5YDC వారికి కూడా అదే రోజు 4 గంటల నుంచి 5:30 వరకు ఉంటుంది. అయితే టెస్ట్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది, లేదా ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో ఉంటుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు అడుగుతుంది. మీరు తెలుగు టిక్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్ ప్లస్ తెలుగు వస్తుంది. మీరు ఉర్దూ టిక్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్ ప్లస్ ఉర్దూ వస్తుంది. కాబట్టి చూసి టిక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా రీజనల్ టెస్ట్ సెంటర్స్ అనమాట. చూసి మీకు దగ్గరలో ఉన్న టెస్ట్ సెంటర్స్ పెట్టుకోవచ్చు. సో వెబ్సైట్ లింక్ ఇది. ఈమెయిల్ అడ్రస్, మీకు ఏమైనా సందేహాలు, క్వశ్చన్స్ ఉంటే వీళ్ళకి మెయిల్ చేయండి, లేదా ఈ నెంబర్స్కి కాల్ చేయండి. అండ్ ఎవరైనా ఆల్రెడీ అప్లై చేస్తుంటే అప్లైడ్ అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో ఇప్పటిదాకా మనం చూసింది డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇప్పుడు మనం చూస్తున్నది ఇన్స్ట్రక్షన్ బుక్లెట్. మీరు అందరూ కూడా డీటెయిల్డ్ నోటిఫికేషన్ ప్లస్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఒక్క పదం కూడా విడిచిపెట్టకుండా చదవండి. మీకు అర్థం కాకపోయినా చదవండి. ఇంపార్టెంట్ థింగ్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ మీరు మీ యొక్క బాధ్యతగా చదవాలి. దట్ ఈస్ మై హంబుల్ సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ. వాట్ ఎవర్ ఐ సే ఇట్స్ మై హంబుల్ సజెషన్. డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆర్డర్ ఆర్ ఐ am no one to ఆర్డర్ యూ. ఇట్స్ జస్ట్ మై హంబుల్ సజెషన్ అండి. సో చదవండి. చదివిన వారికి చదివినంత లాభం. సో ఇందులో కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ టైంలో హాల్ టికెట్ అనేది మనకి ఇంటికి పంపించారు. మనం డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్లో. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి కూడా మనకి నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇందులో కొన్ని పాయింట్స్ మ్యాచ్ అవుతున్నప్పటికీ కొన్ని యూనిక్ పాయింట్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక ఫారెనర్ అప్లై చేసుకోవచ్చా అంటే నాట్ అప్లికబుల్. ఎందుకంటే ద క్యాండిడేట్ షుడ్ బి అన్ ఇండియన్ నేషనల్ అండ్ షుడ్ సాటిస్ఫై ద లోకల్ అండ్ అన్రిజర్వ్డ్ స్టేటస్. కాబట్టి ఫారినర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు రైట్ టీజీ లాసెట్ అండ్ నాట్ అలౌడ్ టు టేక్ అడ్మిషన్ త్రూ లాసెట్. సో ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటారు, లోకల్, నాన్ లోకల్.
సో ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద కన్వీనర్ టీజీ లాసెట్ 2025 రిజర్వ్స్ ద రైట్ టు రిజెక్ట్ ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ ఎట్ ఎనీ స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఇన్కంప్లీట్గా ఫిల్ చేసిన, ఇన్కరెక్ట్గా ఫిల్ చేసిన, ఫోటో తప్పు పెట్టిన, మీ సైన్ తప్పు పంపించిన, మీ డీటెయిల్స్ తప్పు ఎంటర్ చేసిన, వాళ్ళు రిజెక్ట్ చేసే అధికారం కలిగి ఉన్నారు. హవెవర్ మనకి కొన్ని విషయాలు మాత్రం ఎడిట్ చేసుకోవచ్చు. ఒక 1-2 డేస్ టైం ఇస్తారు. కొన్ని అంశాలు ఎడిట్ చేసుకోవడానికి కుదరదు. దానికి మనం ఆఫీస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కాబట్టి ఏవి కూడా ఎడిటింగ్కి స్కోప్ లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. సో ఫాస్ట్ ఫోటో అయినా సరే వెరీ క్లియర్గా అప్లోడ్ చేయాలి. సైడ్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఫోటో వరకు. So medium of test we have seen, qualifying marks we have seen. So this is regarding objection of preliminary key. We will be discussing this in later stage. And this is about evaluation and ranking. So we have seen already how evaluation will take place and ranking will take place. In case of tie, ఇద్దరికి 75 మార్కులు వచ్చాయనుకోండి, ఎవరికి మంచి ర్యాంక్ ఇవ్వాలి, దాన్ని టై బ్రేక్ రూల్ అంటాము. టై బ్రేక్ రూల్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. సో టెస్ట్ పేపర్ ఇన్ఫర్మేషన్, సిలబస్ ఏంటి సార్ అంటే, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని 3 ఉంటాయి. పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, 30 ప్రశ్నలు 30 మార్కులు. పార్ట్ బిలో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, 30 ప్రశ్నలు 30 మార్కులు. పార్ట్ సిలో యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా ఉంటుంది, 60 ప్రశ్నలు 60 మార్కులు. మొత్తం 120 ప్రశ్నలు 120 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనకి 10 ప్రశ్నలు కాంప్రహెన్షన్ ఆఫ్ లీగల్ ప్యాసేజెస్ నుంచి ఇస్తారు. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద కొన్ని ప్రశ్నలు ఇస్తారు. ఆ విధంగా ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకొని వితిన్ టైం లిమిట్లో మనం ఆన్సర్స్ చేయగలిగే సామర్థ్యం తెచ్చుకోవాలి ఎగ్జామ్ లోపు. అయితే క్వశ్చన్ పేపర్ అనేది డిగ్రీ వారికి డిగ్రీ స్థాయిలో, ఇంటర్మీడియట్ వారికి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది. పార్ట్ సి మనకి లా సెట్లో స్కోరింగ్ సబ్జెక్టు. ఎవరైనా టాపర్ అవ్వాలి లా సెట్లో అని అనుకుంటారో వాళ్ళు పార్ట్ సిని మంచిగా చదువుకోండి. మన యొక్క టెస్ట్ సిరీస్ని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఎండింగ్లో మీకు ఒక బ్యూటిఫుల్ అనౌన్స్మెంట్ ఉంది, స్టే ట్యూన్డ్. యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లాలో మనకి ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లా. సో లాకి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ అడుగుతారు. అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. తర్వాత క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఎటువంటి చింత లేకుండా అన్ని ప్రశ్నలకి సమాధానం పెట్టి రావచ్చు. సో ఇది చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది నన్ను అడిగారు, నేను చెప్పాను. సో ద క్యాండిడేట్ హూ క్వాలిఫైడ్ ఇన్ టీజీ లా సెట్ అండ్ కంప్లీటెడ్ దర్ స్టడీస్ అప్ టు ఇంటర్మీడియట్ ఫర్ 5-year ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ and degree for 3-year law course in the state other than తెలంగాణ. మీరు ఒకవేళ మీ ఇంటర్ లేదా డిగ్రీ మీరు 5-year LLBకి అప్లై చేస్తున్నారనుకోండి, మీ ఇంటరు మీరు తెలంగాణలో కాకుండా వేరే స్టేట్లో చేశారనుకోండి, లేదా మీరు 3-year LLB చేద్దాం అనుకుంటున్నారు, మీ గ్రాడ్యుయేషన్ మీరు తెలంగాణలో కాకుండా వేరే స్టేట్లో చేశారనుకోండి, మీరు కన్వీనర్ కోటాలో అడ్మిషన్ తీసుకోవడానికి అర్హులు కాదు. మీరు నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా అని సపరేట్గా ఉంటుంది, లేదా మేనేజ్మెంట్ కోటాలో అయినా తీసుకోవచ్చు. యూనివర్సిటీస్లో నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా కౌన్సిలింగ్ అనేది సాధారణ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్కి వేరుగా నిర్వహిస్తారు. అది ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది యూనివర్సిటీ క్యాంపస్ లా కాలేజ్లో. సో లాస్ట్ ఇయర్ నేను చెప్పాను, వీడియో కూడా చేశాను. కొందరు స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు కొందరు కేరళ నుంచి ఉస్మానియాలో జాయిన్ అయిన వారు ఉన్నారు. వేరు స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ అయితే ఉంటారు, ప్రతి సంవత్సరం ఉంటారు. సో మీరు మేనేజ్మెంట్ కోటా కోసం అయితే ప్రైవేట్ లా కాలేజెస్ని సంప్రదించవచ్చు.
అయితే 3 ఇయర్ ఎల్ఎల్బికి సంబంధించి లా సెట్లో నార్మలైజేషన్ అప్లై చేస్తారు. ఎగ్జామ్ అనేది 2 షిఫ్టుల్లో ఉంటుంది కాబట్టి ఒక పేపర్ టఫ్ వచ్చింది, ఇంకో పేపర్ ఈజీ వచ్చింది అనే వాదనలకు తావు లేకుండా వాళ్ళు ఈ ప్రాసెస్ని అడాప్ట్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అయితే సో కృష్ణాస్ లారియల్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు గత 1.5 months నుంచి లాసెట్ ట్యుటోరియల్స్ అయితే చేయడం జరుగుతుంది. సో చాలామంది ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మాత్రమే దీన్ని ఫాలో అవుతున్నారు. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ యొక్క సోర్సెస్ అన్నిటిని వినియోగించుకోవచ్చు. సో ఇక్కడ బేసికల్గా లాసెట్ సక్సెస్ సిరీస్ అని చెప్పి చేశాను. టీఎస్ లాసెట్కి, ఏపీ లాసెట్కి సపరేట్గా చేశాను. ఆ సక్సెస్ సిరీస్ చూడండి. అందులో మీకు ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఎటువంటి బుక్స్ చదవాలి, ఫస్ట్ ర్యాంకర్గా నిలవాలంటే మీరు పాటించాల్సినటువంటి టిప్స్, టెక్నిక్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవడము, అదేవిధంగా బెస్ట్ బుక్స్ ఏంటి, చదువుకోవడానికి సోర్సెస్ ఏంటి, ఇటువంటి అన్ని అంశాలను కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. దాని తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా మన యొక్క కృష్ణాస్ లారియల్స్ యాప్లో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాము. అందులో మీకు 3000+ క్వశ్చన్ బ్యాంక్ ఉంది. అది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా లాసెట్ 2025 ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం ప్రిపేర్ చేసినటువంటి టెస్ట్ సిరీసు. దాన్ని తప్పకుండా అందరూ సద్వినియోగం చేసుకోండి. అంతేకాకుండా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు డైలీ క్విజ్ కండక్ట్ చేస్తున్నాము. అందులో జాయిన్ అయ్యి అది కూడా సద్వినియోగం చేసుకోండి. మన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. I think we have come close to end of this video. If you have any doubts, feel free to reach out to me in Instagram. I will be happy to help you. Thank you so much. Have a nice day.